ఉమా మార్కండేశ్వర ఆలయ ధ్వజస్తంభ పునఃప్రతిష్టాపనలో భాగంగా ఆలయ అభివృద్ధి నిధికి కంబాల శ్రీనివాసరావు 5 లక్షల రూపాయల భారీ విరాళంను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సమక్షంలో ఈవో రాజుబాబుకు అందజేశారు. రాజమహేంద్రవరం నగర నడిబొడ్డున కొలువై ఉన్న అత్యంత పురాతన చారిత్రక శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి వారి ఆలయం బుధవారం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. స్వామివారి జీవ ధ్వజస్తంభం పునఃప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించగా ఈ పవిత్ర కార్యక్రమంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బీజేపీ నాయకుడు కంబాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అభివృద్ధి పనుల కోసం తన వంతు సామాజిక బాధ్యతగా 5 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు నగదు చెక్కును స్థానిక శాసనసభ్యుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ సమక్షంలో ఆలయ కార్యనిర్వహణాధికారి పి రాజబాబుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మదన్ సింగ్ రాజ్ పురోహిత్ తో పాటు పలువురు డైరెక్టర్లు పాల్గొన్నారు. ధ్వజస్తంభ పునఃప్రతిష్టాపన వంటి మహత్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం తన అదృష్టమని, పరమేశ్వరుని సేవలో తరించడం పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలమని ఈ సందర్భంగా ఆయన ఉద్ఘాటించారు. ఆలయ ప్రాంగణం వెలుపల మీడియాతో మాట్లాడిన కంబాల శ్రీనివాసరావు హిందూ ధర్మ పరిరక్షణ పట్ల తనకున్న అచంచలమైన నిబద్ధతను చాటుకున్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూనే దేవాలయాల పరిరక్షణకు రామసేన నిరంతరం ముందంజలో ఉంటుందని భరోసా ఇచ్చారు. గతంలోనూ శాటిలైట్ సిటీలోనూ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి 7 లక్షల రూపాయలు విరాళం అందించిన విషయాన్ని గుర్తు చేస్తూ రాజమండ్రి, కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా హిందూ ఆలయాల నిర్మాణం జరిగినా తన వంతు ఆర్థిక సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక కేంద్రాలు సామాజిక చైతన్యానికి ప్రతీకలని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ప్రస్తుత పరిస్థితులపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో హిందూ మతంపై, దేవాలయాలపై జరుగుతున్న దాడులు అత్యంత బాధాకరమని, ఇటువంటి చర్యలు సమాజ శాంతికి విఘాతమని పేర్కొన్నారు. తాను అన్ని మతాలను సమానంగా గౌరవిస్తానని, సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని కోరుకుంటానని చెబుతూనే హిందూ ధర్మానికి ఎక్కడైనా అన్యాయం జరిగితే మాత్రం చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు. ధర్మరక్షణ కోసం అవసరమైతే విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమించడానికి కూడా వెనుకడబోమని ప్రకటించారు. సనాతన ధర్మాన్ని, ఆలయ సంస్కృతిని కాపాడడమే పరమావధిగా తన ప్రస్థానం కొనసాగుతుందని, భవిష్యత్తులోనూ ధార్మిక కార్యక్రమాలకు పెద్దపీట వేస్తానని ఆయన వెల్లడించారు. పాత ధ్వజస్తంభాన్ని నిర్మూలించి మళ్ళీ కొత్త ధ్వజస్తంభాన్ని పెట్టడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని నాకు ఆదిరెడ్డి వాసు గారు ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఈ మధ్యనే మన మాన్యులు గౌరవనీయులైనటువంటి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి బుచ్చి చౌదరి గారు నాకు ఫోన్ చేసి శాటిలైట్ సిటీలో ఇలా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అలాగే వినాయకుడు టెంపుల్ కూడా ఒకటి జరుగుతుంది, రెండింటికి కూడా మీరు కొంచెం ఆర్థిక సహాయం పంపించాల్సిందిగా కోరారు. వెంటనే నేను ఒక 7 లక్షల రూపాయల చెక్కు, అలాగే ఒక శాటిలైట్ సిటీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి 3 లక్షల రూపాయల చెక్కు వినాయకుడి టెంపుల్కి ఇవ్వడం జరిగింది. అది చూసిన తర్వాత ఆదిరెడ్డి వాసు గారు కూడా ధ్వజస్తంభం కార్యక్రమానికి కూడా ఏదైనా ఏర్పాటు చేయమని జరిగారు. నేను ఈరోజు ఈ ధ్వజస్తంభానికి సంబంధించిన ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ఏదైతే దాంట్లో నవగ్రహాలకు సంబంధించిన వేళ అదన్నీ వేసి మహాదేవుడి మీద పరమేశ్వరుడి యొక్క మహాదేవుడి యొక్క అనుగ్రహం కోసం భక్తి శ్రద్ధలతో ప్రార్థించి ఈ ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశం, ప్రపంచ దేశం, ఈ భూమండలం అంతగా అందరూ కూడా సర్వప్రాణులు, సర్వజనులు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ స్వామిని ప్రార్థించి ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నాను. నేను దానికి 5 లక్షల రూపాయల చెక్కు విరాళం కూడా ఇవ్వడం జరిగింది. నేను ఇప్పటిదాకా జగ్గంపేట, రాజానగరం, పోలవరం నియోజకవర్గాల్లో నా సేవలు విస్తృతంగా చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఇప్పుడు రాజమండ్రిలోని, కాకినాడలో కూడా నా కార్యక్రమాలు విస్తరించడం జరుగుతుంది. దానిలో భాగంగానే శాటిలైట్ సిటీకి 10 లక్షలు, అలాగే పాడేరులో కూడా మన రిటైర్డ్ డిఐజీ గారు ఎవరైతే ఉన్నారో ఘట్టమనేని శ్రీనివాస్ గారు పాడేరులో జరుగుతున్న బాలా త్రిపుర సుందరిదేవి ఆలయానికి కూడా కన్స్ట్రక్షన్ కూడా విరాళం ఇవ్వమని కోరారు. దానికి కూడా నేను 10 లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా నా కార్యక్రమాలని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నా స్థాయికి తగ్గట్టుగా ఇచ్చుకుంటూ ఈ దైవ సహాయాన్ని దైవ కార్యక్రమాలకు సంబంధించిన
ఆలయ విగ్రహ ప్రతిష్టాపనలు, ధ్వజస్తంభ ప్రతిష్టాపనలు, జాతరలు, పండుగలు వాటిలో కూడా నేను విస్తృతంగా సేవలు చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ ఇప్పుడు దాకా నేను చేస్తున్న సేవలు ఇప్పుడు రాజమండ్రి నగరానికి, కాకినాడ నగరానికి కూడా విస్తృతపడడం జరిగింది. ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుని మీ కంబాల శ్రీనివాసరావు, భారత్ మాతాకు జై. ఇంకొక విషయం ఏంటంటే, నేను రాబోయే రోజుల్లో చాలా ముఖ్యమైన కార్యక్రమం చేపట్టడం జరిగేది ఏంటంటే, హిందూ ధర్మం గురించి మేము భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో పనిచేస్తున్నాం. ప్రతిసారి కూడా చెప్తూ ఉంటాను నేను. మా నాయకులైనటువంటి రాష్ట్ర నాయకులైనటువంటి జాతీయ నాయకులైనటువంటి సోము వీర్రాజు గారు, పురంధరేశ్వరి గారు, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, పిక్కిన విశ్వేశ్వరరావు గారు, పిక్కి నాగేంద్ర గారు, మేమంతా కూడా భారతీయ జనతా పార్టీ భావస్ఫూర్తితో పనిచేస్తూ అన్ని మతాలని గౌరవిస్తూ క్రైస్తవులైనా, హిందువులైనా, ముస్లింలైనా ఒకే భావంతో చూస్తూ మేము ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కానీ ఈ మధ్యకాలంలో హిందూ మతం మీద చాలా ప్రత్యేకమైన దాడులు జరుగుతున్నాయి. అస్సాంలో చూస్తున్నారు. మన దేశంలోకి వచ్చిన, భారతదేశంలోకి చొచ్చుకుని వచ్చిన పాకిస్తానీలు, బంగ్లాదేశీయులు హిందూ మతం మీద చాలా విషపూరితమైన మాటలతోటి, అలాగే చేతలతోటి హిందువుల యొక్క మనోభావాల్ని, క్రైస్తవుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఈ మతోన్మాదులు, ఉగ్రవాదులు మన దేశంలో చొరపడి మన భావజాలను దెబ్బతీస్తున్నారు. దీన్ని ఎదుర్కోవడానికి రానున్న కాలంలో నేను ఇన్స్టాగ్రామ్లో కూడా నేను వీడియో రిలీజ్ చేయదలుచుకున్నాను.